హలో అండి, అందరూ బాగున్నారా? ఇవేంటో చూసారండి, పీతలండి. కొంతమంది వీటి గురించి తెలియకపోవచ్చు. ఈరోజు మనం పీతల పులుసు ఎలా వండుకోవాలో చూద్దామండి. అయితే వీటి కోసమని పీతలను తీసుకొని సాల్ట్తో శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత దానికోసం ఒక 5 మీడియం సైజు ఉల్లిపాయలు, 5 మీడియం సైజు టమాటాలను తీసుకొని ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేసుకొని ఉల్లి ముద్దను మనం రెడీ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఉల్లి ముద్దను వేసి వేయించాలండి. ఒక 5 మినిట్స్ వేయించిన తర్వాత అందులోకి కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇంతలో ఒక నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకొని నానబెట్టి పులుసు తీసుకొని పక్కన పెట్టాలండి. తర్వాత వేగుతున్న ముద్దలో ఒక స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల సాల్ట్ను, ఒక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ ఫిష్ మసాలాను వేసుకోవాలండి. వేసుకొని బాగా వేగనివ్వాలండి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి కొంచెంసేపు వేగనివ్వాలండి. ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా ఈ ముద్దను బాగా వేగనివ్వాలి. తర్వాత అందులో కడిగిన ఉంచిన పీతలను వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా ముద్ద పీతలకు పట్టినంత వరకు బాగా కలుపుకోవాలి. 10 మినిట్స్ మగ్గనివ్వాలండి. తర్వాత అందులో చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. ఒక 10-15 మినిట్స్ ఉడకనివ్వాలండి. దగ్గరగా అయినంత వరకు కూడా మనం ఈ పీతల పులుసును ఉడికించాలి. బాగా ఉడికిన తర్వాత అందులోకి మనం కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత అందులోకి మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి పీతల పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారా చూడటానికి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఒకసారి వండి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.